సో కొంతమంది ఏం చేస్తున్నారంటే కోర్సెస్ నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఎలాంటి ప్రయత్నం చేయకుండా, అంటే ఇంట్రెస్టే అటెండ్ కాకుండా గివ్ అప్ చేయటం, ఆర్ వేరే టెక్నాలజీ నేర్చుకోవటము, లేకపోతే వాళ్ళ మీద వాళ్ళు కాన్ఫిడెన్స్ లాస్ అవ్వటము, ఇలాంటివి అయితే చేస్తున్నారండి. అంటే అందరు కాకపోవచ్చు, కొంతమంది అయితే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి పీపుల్ ఎవరైనా ఉంటే నా సజెషన్ ఏంటంటే, మీరు ఎలాంటి హోప్స్ అయితే లాస్ కాకూడదండి. ఎందుకంటే మీకు కాల్స్ రావడం లేదనో, లేకపోతే ఇంటర్వ్యూ షెడ్యూల్ కావటం లేదని మీరు అప్పటి వరకు నేర్చుకున్న కోర్సు, అప్పటి వరకు మీరు ఎంతో ప్రయత్నించి, ఎంతో ప్రాక్టీస్ చేసి, అరౌండ్ 4 to 5 months ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఒక్క ఇంటర్వ్యూ కూడా అటెండ్ కాకుండా మీరు గివప్ చేస్తే అది మీ తప్పండి. ఇంకా మీరు ఆ టెక్నాలజీ కాకుండా ఇది నాకు సెట్ కాదేమో అనుకొని ఇంకొకటి నేర్చుకున్నారంటే అది మీ తప్పే 100%. ఎందుకంటే అసలు మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ కాలేదు. మీకు మీరుగా అసలు ఏంటి మీకు ఎంత నాలెడ్జ్ ఉందని మీకు తెలియకుండానే, మీకు మీరు ప్రూవ్ చేసుకోకుండానే దాన్ని గివప్ చేసేసి, దాన్ని వదిలేసి ఇంకొక దాన్ని నేర్చుకోవడం, లేకపోతే ఇంకొకటి టెక్నాలజీకి మారటము, ఇలా చేస్తే మాత్రం 100% మనదే తప్పు. సో అందువల్ల ఎవరైతే అలా థింక్ చేసేవాళ్ళు, ఓకే, అండ్ ఎవ్రీ 3 monthsకి ఒకసారి కోర్స్ చేంజ్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నా అండి, ఫస్ట్ ప్రయత్నించండి, ట్రై చేయండి. సో ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క డ్రీమ్ జాబ్కి రీచ్ అవుతున్నట్టు లెక్క. అసలు ట్రై చేయకుండా, ఇంటర్వ్యూస్ అటెండ్ కాకుండా, సో మీకున్న డ్రీమ్ జాబ్ని, మీకున్న టార్గెట్ని కంప్లీట్గా వదిలేసి వెళ్ళిపోవడం మాత్రం అది 100% మన తప్పు అవుతుంది. మీరు కోర్స్ అయితే కంప్లీట్ చేసేసారు అండ్ బాగా టైం స్పెండ్ చేశారు, బాగా ప్రిపేర్ అయ్యారు కూడా, బట్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వకుండానే ఇంకా నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, ఏదో మీడియాలో వచ్చే న్యూస్నో, లేకపోతే ఏదైనా ఎక్కడన్నా విని, సో ఇలా ఉందంట సిచ్యువేషను, అలా ఉందంట సిచ్యువేషన్ అని మీరు ముందుగానే దాన్ని వదిలేసి వేరే జాబ్స్ కోసమో, వేరే డొమైన్స్ కోసమో, లేకపోతే అసలు కంప్లీట్గా వదిలేసి వెళ్ళిపోవడం మాత్రం కరెక్ట్ కాదు. అట్లీస్ట్ 5 to 10 ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన తర్వాతే అప్పుడు మీకు ఇది నాకు అసలు 100% సెట్ కాదనుకున్నప్పుడే చేంజ్ అవ్వండి. మీలో ఆ స్కిల్స్ ఉండి కూడా ఎక్కడో మీకున్న కొంత కాన్ఫిడెంట్ లేక, సమ్ గైడెన్స్ లేక మీరు వేరే టెక్నాలజీ స్విచ్ అవ్వడం మాత్రం 100% రాంగ్ చాయిస్ అండి. ఓకే, ఈ ఇన్ఫర్మేషను, ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో చాలామంది ఇలాగా థింక్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ ప్రయత్నించండి, డెఫినెట్గా మీ డ్రీమ్ జాబ్కి మీరు రీచ్ అవుతారు. ఇక ఐటీ ఇండస్ట్రీలో జాబ్ ఓపెనింగ్స్ అంటారా, అది కొన్ని మంత్స్ పెరుగుతూ ఉంటాయి, చాలా ఉన్నట్టు అనిపిస్తాయి, అండ్ కొన్ని మంత్స్ అయితే అసలు లేవు, అసలు నాకు కాల్స్ రావట్లేదు అనిపిస్తాయి. ఎప్పుడైతే నాకు అసలు కాల్స్ రావడం లేదు అనుకున్నప్పుడే మీరు చాలా ధైర్యంగా ఉండాలి అండ్ మీ పని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఈ రెండు చేయండి. కాల్స్ లేనప్పుడు మీరు మీ ప్రాక్టీస్ చేసుకోవడం, ప్రిపేర్ అవ్వడం, ఇదే చేయాలి. ఇది చేస్తూనే ప్యారలల్గా ఎక్కడైనా జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయా, రిఫరెన్స్ ఉన్నాయా, అన్ని విధాలుగా అన్ని రూట్లో ఒకసారి మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది చేయండి, డెఫినెట్గా మీ డ్రీమ్ జాబ్కి మీరు రీచ్ అవుతారు. సో ఇలా మీరు ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో ఉండి, మీరు ఏ టెక్నాలజీ అయినా సరే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేసుకుంటూ ఉంటే, సో నాకు కొన్ని మోక్ ఇంటర్వ్యూస్ కావాలి అండ్ ఇంటర్వ్యూ కూడా ప్రిపేర్ అవ్వాలి, రియల్ టైం క్వశ్చన్స్, సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ నేను ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే, సో నన్ను అప్రోచ్ అవ్వండి. నేనైతే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అండ్ మోక్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నాను. ఓకే, అండ్ అదేవిధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, కెరీర్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే మాత్రం మన luckyhideout.com వెబ్సైట్కి వెళ్ళండి అండ్ అక్కడ కెరీర్ గైడెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది, స్లాట్ బుక్ చేసుకోండి, మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. ఓకే, సో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.